బ్యాక్. ఎండ మండితే చెట్ల నీడే తరగతి గది, వర్షం కురిస్తే రేకుల షెడ్లే ఆశ్రయం. ఇదే ఏళ్ల తరబడి ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల విద్యా ప్రయాణం. శాశ్వత భవనాలు లేవు, కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. వేలాది మంది విద్యార్థులు అవస్థల మధ్యే డిగ్రీ పూర్తి చేశారు. అయితే వారాహి యాత్రలో విద్యార్థుల సమస్యలు విన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెల్లించిపోయారు. అధికారంలోకి రాగానే కళాశాల రూపురేఖలు మారుస్తారని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటూ కళాశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ భావి భారత నిర్మాణానికి బాటలు వేశారు. దేశ భవిష్యత్తులో కీలకమైన విద్యార్థుల భవిష్యత్తు మాత్రం దాదాపు 18 ఏళ్లగా ఎండ వస్తే చెట్ల నీడ కింద, వర్షం వస్తే రేకుల షెడ్ల కింద విద్యాభ్యాసం సాగిన పరిస్థితి. ఏలూరు డిగ్రీ కాలేజ్ విద్యార్థుల పరిస్థితి దాదాపుగా 18 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో వారి కష్టాలు బయటపడాయని చెప్పవచ్చు. ఏదైతే ఏలూరు వారాహి యాత్ర సమయంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి వారి సమస్యలను చెప్పడంతో నేడు ఆ సమస్యకు పరిష్కారం చూపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం మనం ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ఉన్నాం. ఒకసారి అది చూపించే ప్రయత్నం చేస్తాం. హేలాపురిగా చారిత్రక గుర్తింపు పొందిన ఏలూరు ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం. జిల్లాల పునర్విభజన తర్వాత ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. కానీ ఇంతటి జిల్లా కేంద్రంలో 2008 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం శోచనీయం. 2008లో కళాశాల ప్రారంభమైనప్పటికీ శాశ్వత భవనాలు మాత్రం అందుబాటులోకి రాలేవు. దాదాపు 18 సంవత్సరాలుగా రేకుల షెడ్లలోనే తరగతులు నిర్వహించడం ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థ ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. నేను రావులపాలెం డిగ్రీ కాలేజ్ నుంచి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చాను. ఒక 10 రోజులు అయింది. ఈ కాలేజీలో 2008లో స్టార్ట్ అయింది. మౌలిక వసతులు లేక విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. 2008 నుంచి కూడా మనకి ఈ పాదయాత్రలో భాగంగా లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో భాగంగా విద్యార్థులందరూ కూడా వెళ్ళి ఆయన కలవటం జరిగింది. వీళ్ళ యొక్క సాధక బాధకులన్నీ కూడా చెప్పారు. మేము ఇట్లా క్లాస్ రూమ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తే వెంటనే స్పందించి వాళ్ళకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానివ్వండి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవటం చెప్పడమే కాకుండా చేతల్లో కూడా వాళ్ళు రుజువు చేసుకున్నారు. ఇప్పుడు మన 12.6 కోట్లు ఈ బిల్డింగ్ నిమిత్తం శాంక్షన్ అయింది. బిల్డింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటనేది ఇంకా ఇతిమితంగా తెలియలేదు. తెలిసిన తర్వాత దాని మీద నేను మానిటరింగ్ చేయడం జరుగుతుందండి. ఒక విద్యాసంస్థకు భవనం అంటే కేవలం 4 గోడలు కాదు, అది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది. కానీ ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఎండాకాలంలో చెట్ల నీడలో తరగతులు, వర్షాకాలంలో రేకుల షెడ్ల మధ్య తడుస్తూ పాఠాలు వినాల్సొచ్చేది. ప్రభుత్వాలు మారినా కళాశాల పరిస్థితి మాత్రం మారలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఇబ్బందులు భరిస్తూనే ఉన్నత విద్యను పూర్తి చేశారు. మరి 2008 చిరకాల ప్రజల కోరిక గవర్నమెంట్ ప్రభుత్వ రంగంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కావాలని అనేక పోరాటాలు చేసిన నేపథ్యంలో 2008లో ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రావడం జరిగింది. మరి అక్కడి నుంచి ఈనాటి వరకు ముఖ్యంగా 4 సంవత్సరాల క్రితం వరకు షిఫ్ట్ సిస్టంలో నడవటం, మౌలిక వసతులు లేకపోవటం, మరి చెట్లు కింద వాళ్ళు కూర్చొని, కుర్చీలు స్టాఫ్ కూర్చొని, కొన్ని సందర్భాల్లో ఎవరి కుర్చీ వాళ్ళు తెచ్చుకొని క్లాసులు జరిగిన నేపథ్యం. ఆయన అనేక ఇబ్బందులు పడి అనేక మందితో తిరిగి మరి మౌలిక వసతులు ముఖ్యంగా ఏమీ లేని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి దాతల్ని కలిసి సహాయం ప్రోత్సాహం అడిగి 26 లక్షల వర్త్ అయినటువంటి మౌలిక వసతుల్ని ఇవాళ మనం ఏర్పాటు చేసుకోగలిగాం. మరి ఈ కోటదెబ్బలోనే మరి హై స్కూలు, డిగ్రీ జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కూడా ఇక్కడే ఉండాలని తపంతో మరి ఇక్కడ 1 ఎకరం మరి ఫుల్గా బిల్డింగ్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వటం, 2.5 ఎకరాలు గ్రౌండ్లో వాడుకోవడానికి అవకాశం ఇవ్వటం జరిగింది. అది గవర్నమెంట్ నుంచి అప్రూవ్ అయింది. మరి తదుపరి కలెక్టర్ గారి నేతృత్వంలో ఇంజనీరింగ్ టీం రావటం, అది ఇక్కడ 12,60,00,000 వర్త్ అయినటువంటి క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీ, స్టాఫ్ రూమ్, ప్రిన్సిపాల్ రూమ్ కావాలని ఎస్టిమేషన్ వేయటం. దానికి మరి 4-5 రోజుల క్రితం మీ అందరికీ తెలిసిందే జీవో రూపంలో 12,60,00,000 రావటం. నిన్న సాయంత్రం
దాన్ని సర్క్యులర్ ఇస్తూ ఏపీ ఐఐడిసికి డైరెక్షన్ ఇస్తూ ఇమీడియట్గా బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేస్తూ ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ దాన్ని ఫాలోఅప్ చేయమని చెప్పడం జరిగింది. ఈ ఎలాటైన శుభ సందర్భంలో ఉత్సాహంగా జనసేన నాయకులు ఇవాళ మరి పాలాభిషేకం డిప్యూటీ సీఎం గారికి చేయటం అభినందనీయం. రెండు 2023లో వారాహి యాత్ర సందర్భంగా ఏలూరుకొచ్చిన జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు కలిసి తమ సమస్యలను వివరించారు. శాశ్వత భవనాలు లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఆవేదనను విన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలోకొచ్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కళాశాల అభివృద్ధి కోసం 12.6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. దీనిపై కళాశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏలూరులో బాటనీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మరి 2008లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనేటువంటిది నేటికి కూడా అనేక వసతుల లేమితో బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ట్రీస్ కింద, చెట్ల కింద అక్కడ కూర్చుని మేము పిల్లలకి పాఠాలు చెప్పవలసినటువంటి పరిస్థితులు నెలకొని ఉండేవి. జాయిన్ అయిన పిల్లలందరికీ కూడా తరగతులు లేకపోవడము, అలానే చెట్ల కింద ఉండటము, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో ఇక్కడ క్లాస్ రూమ్స్ అనేటువంటివి క్లాసెస్ నిర్వహించబడేవి. ఆ సమయంలోనే మాకు ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువగళం పాదయాత్రలో లోకేష్ గారు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి వర్యులు, వీరిద్దరూ కూడా మా పిల్లలకి హామీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వారి యొక్క హామీకి అనుగుణంగానే మాకు ఇక్కడ సైట్ లొకేట్ చేయటం అనేటువంటిది జరిగింది. ఆ సైట్లో భవన నిర్మాణానికి 12.6 కోట్లు అనేటువంటివి భవన నిర్మాణ నిమిత్తం ప్రస్తుత కూటమి ప్రభుత్వం మంజూరు చేయటం అనేటువంటిది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన నిధులతో ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఆధునిక తరగతి గదులు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం వంటి మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయి. పైగా నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ఎన్నో ఏళ్లుగా మౌలిక వసతుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులు పాలాభిషేకం నిర్వహించారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నాయండి. సరైన ఫ్యాన్స్ కానీ, సరైన ఫ్యాకల్టీ సరైనవేమీ లేవు. కాలం క్రితం అయితే చెట్ల కింద కూర్చొని వానలో తడుస్తూ చదువుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడేమో ఒక షెడ్లో ఉన్నా కానీ షెడ్లో కూడా సరైన ఫెసిలిటీస్ ఏమీ లేవు. చాలా హ్యాపీగా ఉందండి. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపు. ఇప్పుడు వరకు అయితే పర్లేదు సార్, కానీ ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. ఫ్యాన్స్ లేవు, మెయిన్గా బేసిక్గా బాయ్స్కి అయితే వెస్ట్ రూమ్స్ లేవు, లేడీస్ కూడా వెస్ట్ రూమ్స్ లేవు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కంప్యూటర్ ల్యాబ్స్ లేవు, లైబ్రరీ లేదు, సెమినార్ హాల్ లేదు. ఇవి బేసిక్గా ఇప్పుడైతే ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సార్. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎప్పుడైనా కనీసం చేంజ్ అయితే వస్తుంది, దానివల్ల అడ్మిషన్స్ అన్నీ కూడా గ్రో అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఒక హామీ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త ఆశగా మారింది. రేకుల షెడ్లలో ప్రారంభమైన విద్యా ప్రయాణం ఇప్పుడు ఆధునిక మౌలిక వసతులతో కొత్త దిశగా సాగబోతోంది. 12.6 కోట్లతో రూపుదిద్దుకోనున్న ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాబోయే తరాల విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించనుంది. వారాహి యాత్రలో వినిపించిన విద్యార్థుల గోడు ఇప్పుడు శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తూ ఉండడంతో ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మనం ఇప్పటివరకు చూసిన కాలేజ్ ఏ మారుమూల గ్రామీణ ప్రాంతంలో చూసిన కాలేజ్ కాదు. ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ దయనీయ పరిస్థితి మనం చూసాం. దాదాపు 2008 నుంచి అంటే నేటికి 18 సంవత్సరాలుగా ఇక్కడ విద్యార్థులు పడుతున్న కష్టాలు అయితే వర్ణనీయమనే చెప్పవచ్చు. ఎండొస్తే చెట్ల నీటి కింద, అదేవిధంగా వర్షం వస్తే ఈ రేకుల షెడ్ల కింద విద్యను అభ్యసించి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి. అయితే నేటికి కూడా కనీసం ఇప్పుడు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కనీసం మౌలిక వసతులైన వాష్రూమ్స్ కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అయితే దీనికి
ఎండ్ పలుకుతూ ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరికి దాదాపు ఏదైతే కొత్త స్కూల్ బిల్డింగ్, అదేవిధంగా కాలేజ్ బిల్డింగ్, అదేవిధంగా ల్యాబొరేటరీ కంప్యూటర్ ల్యాబ్ల నిమిత్తం దాదాపు 12,60,00,000 నిధులు మంజూరు చేయడంతో ఒక్కసారి ఇక్కడ విద్యార్థులు అదేవిధంగా లెక్చరర్స్లో పూర్తిగా ఒక ఆనందం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.